చర్చెస్ మీద కానీ మసీదుల మీద కానీ గవర్నమెంట్కి ఎలాంటి హక్కు ఉండదు. వాటికి సంబంధించిన ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇంకా కుదిరితే వాళ్ళకి మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన నిధులు డొనేషన్స్ ఇస్తారు తప్ప వాళ్ళ నుంచి మనకు తీసుకొచ్చేదో లేదా వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకునేదో ఏమీ ఉండదు. కానీ మన హిందూ సంస్థలు నుంచి కానీ హిందూ దేవాలయాల నుంచి కానీ ప్రతి గవర్నమెంట్ కంట్రీలో ఉన్న ప్రతి స్టేట్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటుంది. వీటికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. టీటీడీ అనేది అసలు సపరేట్ బోర్డు అండి. దానిలో చైర్మన్ని పెట్టాలన్నా బోర్డు మెంబర్లను పెట్టాలన్నా అసలు గవర్నమెంట్కి ఏం పని? అది ఇండివిజువల్ బోర్డు కదా, అది ఇండివిజువల్గా చేసుకుంటుంది కదా. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ప్రతి దానిలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అది ఏ గవర్నమెంట్ అయినా అవనివ్వండి. ఈవెన్ వైఎస్ఆర్సీపీని మనం ఈరోజు ఆ లడ్డు విషయంలో మాట్లాడుకుంటున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు రాజశేఖర్